రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీలు ఎంపీటీసీల ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా జాబితాను సబ్బవరం ఎంపీడీఓ పద్మజ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు విడుదల చేసిన గ్రామ పంచాయతీ పరిధిలో గల పోలింగ్ కేంద్రాల్లో మార్పులు చేర్పుల కోసం అభ్యంతరాలు ఉంటే మండల సహాయ ఎన్నికల అధికారిగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ నెల 23న స్థానిక మండల పరిషత్ కార్యాలయం, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఈ పోలింగ్ కేంద్రాల జాబితా ప్రదర్శించడం జరిగిందని ఆమె తెలిపారు. అయితే పోలింగ్ కేంద్రాల మార్పుపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వాటిని మండల స్థాయిలో పరిశీలించి తుది నిర్ణయం కోసం జిల్లా కలెక్టర్కు నివేదిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా మండలంలో గల ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాలు వచ్చినందున ఆ ప్రక్రియ ప్రారంభించి డోర్ టు డోర్ సర్వే చేస్తామని ఎంపీడీఓ పద్మజ తెలిపారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల ముసాయిదా అన్నది నిన్న 23వ తారీఖున పబ్లిష్ చేయడం అయిందండి మండల పరిషత్ కార్యాలయంలో. తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయాలు, స్కూల్స్ మరియు ఇంకో 2 ప్రధాన కోడళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా ఇవన్నీ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్స్లో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఇవాళ, రేపు, ఎల్లుండు అంటే 26వ తారీఖు లోపు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే అవి ఇచ్చినట్లయితే వాటిని కూడా పరిగణలోకి తీసుకొని అత్యవసరంగా తప్పనిసరిగా మార్పులు ఏమైనా చేయాల్సి ఉంటే అవి చేసిన తర్వాత కలెక్టర్ గారి ఆమోదానికి పంపించడం జరుగుతుంది. ఫైనల్ లిస్ట్ పోలింగ్ స్టేషన్ జాబితాను 31వ తారీఖున ప్రచురణ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఒకటి జరుగుతుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అది డోర్ టు డోర్ సర్వే కూడా జరుగుతుంది. అది 22తో లాస్ట్. దాన్ని ఓటర్స్ లిస్ట్లో మార్క్ చేసుకొని దాన్ని ఆన్లైన్ కూడా చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అది కూడా ఇంకో 3 డేస్లో కంప్లీట్ అవుతుంది.